ఎలాంటి కెరీర్ ఉన్న వాళ్ళకి ఏఐ ప్లస్ అవుతుంది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, కెరియర్తో సంబంధం లేదు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక కసి ఉండడం ఇంపార్టెంట్. క్యూరియాసిటీ టు లెర్న్ ఇంపార్టెంట్. ఏదైనా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం. థర్డ్ థింగ్ ఏంటంటే డిజిటల్ నాలెడ్జ్ కొంచెం ఉన్నా కూడా ఇట్ యాడ్స్ మోర్ అండ్ మోర్ వాల్యూ. ఒక 2-3 years తర్వాత చూసుకుంటే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ షుడ్ బి ఏఐ లిటరేట్. 70-80% చాట్ జీపీటీని టైంపాస్ కోసం వాడుతున్నారు. రిమైనింగ్ 10-12% మంది మాత్రమే దే ఆర్ యాక్చువల్లీ యూజింగ్ ఫర్ దేర్ ప్రొడక్టివిటీ, మనీ మేకింగ్ కోసం దాని గురించి యూజ్ చేస్తున్నారు. నార్మల్ పీపుల్ ఏఐ నేర్చుకోవాలంటే సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది? ఫస్ట్ 21 days నేర్పిస్తున్నాను. 21 daysలో 100 AI tools నేర్పిస్తున్నాను. 21 daysలో 100 AI tools తర్వాత ఎవ్రీ సండే ఒక 2 hours క్లాస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 year ప్రోగ్రామ్ లాగా మనం రన్ చేస్తున్నాం. నమస్తే నిఖిల్ గారు. నమస్తే మ్యామ్. ఏఐ అంటే నిఖిల్ అంటే ఏఐ లాగా అయిపోయిందండి. ఎక్కడ చూసినా ఏ న్యూస్ చూసినా అంటే ఏఐకి సంబంధించి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మీరు కనిపిస్తున్నది, మీరు చెప్తున్న న్యూస్ని నిజంగా చెప్తున్నాను, నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఒక అప్డేట్ వచ్చినప్పుడు దాన్ని ఫాలో అవ్వటం, దాన్ని నలుగురికి తెలియచేయటం, మనం నేర్చుకుని దాన్ని నలుగురికి తెలియచేయటం, అది చాలా ఇంపార్టెంట్ కదా. దాంట్లో ముందున్నారు. ఆల్ ది బెస్ట్ అండి ముందుగా. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఏఐ మీ దగ్గర చాలా మంది కోర్సులు నేర్చుకుంటున్నారు కదా నిఖిల్ గారు, దీనికి సంబంధించి ఏజ్ గ్రూప్ ఏమన్నా ఉందా? లేదు మ్యామ్, ఏజ్ గ్రూప్ అని ఏం లేదు. బేసిక్గా ఏంటంటే ఒక స్కూల్కి వెళ్ళే పర్సన్ కూడా రీసెంట్గా మనము ఐటీఎంలో కూడా ఒక సక్సెస్ స్టోరీ షేర్ చేయడం జరిగింది. వైభవ్ సారీ 8th class స్టూడెంట్ ఆల్మోస్ట్ ఒక 1.5 monthలోనే హీ మేడ్ 2 lakh rupees. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ మ్యామ్. యాక్చువల్లీ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఇప్పుడు ఏంటి అంటే మనకి మార్కెట్లో ఎక్కువ మందికి తెలియదు. ఎక్కువ మంది తెలియనప్పుడు దిస్ ఈజ్ రైట్ టైం అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి ఏజ్ గ్రూప్ లిమిటేషన్స్ అలా అయినా ఏం లేదు. ఇప్పుడు అప్కమింగ్ బ్యాచ్లో మనకి 6th class వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 80 years వాళ్ళు ఉన్నారు, 92 years వాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెంట్ పీపుల్ వాళ్ళు ఎట్ ఎన్ని ఏజ్ గ్రూప్లో వాళ్ళు నేర్చుకుంటున్నారు. నేర్చుకొని ఈజీయే, సింపుల్ మ్యామ్. బేసిక్గా అంటే ఇంకొక అపోహ కూడా ఏముంటుందంటే నాకు ల్యాప్టాప్ ఉండాలా, ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి టెక్నాలజీ వచ్చి ఉండాలా అని చెప్పి కూడా ఉంటుంది. లేదు అని అంటే అది కోడింగ్ ఏమో అనుకుంటారు. అంతా కూడా మొత్తం కోడింగ్ లేదు. ఇప్పుడు నేను రీసెంట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఇచ్చినప్పుడు జీరో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు డేటాని విజువలైజ్ చేసేసి చాలా పోర్టల్స్, టెక్నాలజీ సొల్యూషన్స్ కూడా చేస్తారు. సో అంత ఈజీగా వెరీ ఫాస్ట్ గా మనకి ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేసి వీ కెన్ క్రియేట్ కాంటెంట్ ఆల్సో, వీ కెన్ క్రియేట్ సాఫ్ట్వేర్స్ ఆల్సో. అంత అప్డేట్ అయిపోయింది టెక్నాలజీ, వెరీ ఫాస్ట్ గా అప్డేట్ అయింది. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ గారు, జనరల్ గా నాకు వచ్చిన అపోహలు, నా దగ్గర ఎవరైతే డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారో అవన్నీ మేము ముందు ఉంచుతాను ఈ రోజు ఇంటర్వ్యూలో. ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకున్న వాళ్ళకే ఏఐ ఉపయోగపడుతుందా, లేదు ఫ్యూచర్లో నేను ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను అనుకునే వారికి ఏఐ ఉపయోగపడుతుందా, లేకపోతే ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు మ్యామ్. ఏదైనా సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఉన్న దాన్ని ఇంకా బెటర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఏమైపోయిందంటే మ్యామ్, ఒక జనరల్గా ప్రతి డిజిటల్ స్కిల్స్ ముందు మనకి ఎట్లయితే మ్యాండేటరీ అయిపోయాయో, ఇప్పుడు ఏఐ స్కిల్స్ అంత మ్యాండేటరీ అయిపోయే ఛాన్స్ ఆ డేస్ వచ్చేసాయి ఆల్రెడీ. మీరు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఏఐ అని చెప్పి ఒక వర్డ్ కొడితే న్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూస్ పైన క్లిక్ చేస్తే రోజు ఏదో ఒక న్యూస్ చూస్తూ ఉంటారు, ఏదో ఒక ఇన్వెన్షన్ చూస్తూ ఉంటారు, ఇన్నోవేషన్ చూస్తుంటారు, స్టాక్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ చూసుకుంటారు, ఈ టూల్ వచ్చింది, ఆ ప్లగిన్ వచ్చింది, ఇన్ని టూల్స్ వచ్చేసాయి, అన్ని విషయాలు అన్నీ చూస్తారు. అంటే ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏఐ. చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ చాలా ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. సో మెనీ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, ఎకనామీ పెరుగుతుంది. ఇది ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వన్, ఒక 2-3 years తర్వాత చూసుకుంటే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ షుడ్ బి ఏఐ లిటరేట్. అటువంటి సిచ్యువేషన్ కంపల్సరీ రాబోతుంది. ఎందుకు అంటే లేకపోతే వీ విల్ నాట్ బి ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ ఈస్ ఏఐ జనరేటెడ్ కాంటెంట్ ఆర్ నాట్. ఇప్పుడు జనరల్గా ఎంత చాలా అప్డేట్ అయిందంటే మొన్న ఒక టూల్ వచ్చింది మ్యామ్, ఏజెంట్ వాళ్ళది లైవ్ అవతార్ అని వచ్చింది. లైవ్ అవతార్ ఏంటి అని అంటే డైరెక్ట్ మీకు సేల్స్ ఏజెంట్ ముందు వాయిస్ ఏజెంట్స్ ఉండేది. వాయిస్ ఏజెంట్స్ అంటే మనకి టెలికాలర్స్ అన్ని కూడా తీసేసి వాయిస్ ఏజెంట్ని మనం ఏఐతో తయారు చేసేస్తే 5 నిమిషాలు తయారు చేయొచ్చు. మీరైనా నేనైనా ఎవరైనా తయారు చేయొచ్చు. నాకు ఇలా ట్రైనింగ్ ఇచ్చి ఇలా టెలికాలర్ లాగా మాట్లాడిస్తుంది. ఓకే, మనం ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. అయితే ఇది వాయిస్ ఏజెంట్ కొంచెం ఇప్పుడిప్పుడు పాపులర్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి అంటే వీడియో ఏజెంట్ వచ్చేసింది. ఈ వీడియో లైవ్ అవతార్ ఏంటి అంటే ఒక పర్సన్ మన ముందట ఉంటారు, ఆ పర్సన్ చూసి మనం ఏమేమి క్వశ్చన్లు అడుగుతామో ఆ క్వశ్చన్స్ తగినట్టు ఆన్సర్ చెప్పేస్తారు. సపోర్ట్ ఎనీ సబ్జెక్ట్ ఎనీథింగ్. హిందీలో ఇప్పుడు ఉంది, అన్ని లాంగ్వేజ్లో వచ్చింది, తెలుగులో ఇంకా రాలేదు, తెలుగులో వచ్చేస్తుంది త్వరలోనే, ఇంకొక 1-2 monthsలో వచ్చేస్తుంది. కానీ జస్ట్ సీ
ఇప్పుడు ఏదైనా డౌట్ ఉంది అని అంటే ఒక పర్సన్ యొక్క సపోర్ట్లోకి వెళ్ళిపోయి వీడియో కాల్లో మాట్లాడి ఆన్సర్స్ తీసుకొని చేసుకోవచ్చు అంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా గ్రో అయింది చూడండి. ఎస్. ఇంకొకటి మనము దీనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఇంకోటి ఏంటి అంటే ఏఐ రీజనల్ లాంగ్వేజెస్లోకి వచ్చింది. ఎస్ ముఖ్యంగా మ్యామ్, మన తెలుగు గురించి మాట్లాడుకుంటే కరెక్ట్. అంటే తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఏఐ నేర్చుకొని దాని ద్వారా లక్షల్లో సంపాదించుకోవడానికి ఒక అవకాశం కనిపిస్తా ఉంది 100% కదండి. అవును మ్యామ్, అవును దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్పాలి మేము చెప్పాలి. బహుశా. అండ్ ఇంకొక సైడ్ కూడా చెప్తాను. Yeah. అంటే జనరల్గా నేను మొన్న యాక్చువల్లీ మన దాంట్లోనే ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే ఇది ఫేక్, ఇది ప్రమోషన్ కోసం చేస్తున్నారు, లేదనంటే వాళ్ళు నిజంగా ఎవరిస్తారండి డబ్బులు, ఇలాంటివన్నీ అంటున్న వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్ గా అండి. ఎందుకు అని ఏది మన అంటే ఇంటర్వ్యూలోనా? మన గతంలో ఇంటర్వ్యూలో నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. మన ఇంటర్వ్యూ ఇంకొకటి చెప్పాలి మ్యామ్. అప్పుడు మనం ఏంటంటే ఐ హ్యావ్ మెన్షన్ యూ దాట్ 1 lakh బై ఏప్రిల్ 2027 కల్లా రీచ్ అవుదామని అనుకున్నాం కదా. ఆల్మోస్ట్ 32,000 దాటిపోయాం మ్యామ్ ఇప్పుడు. వావ్, గుడ్. సో లాస్ట్ 1 monthలో ఒక 7,000 8,000 పీపుల్ మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు. అండ్ ఎవ్రీడే ఆర్గానిక్గా ఇట్ హ్యాస్ బీన్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. చాలా మంది కనెక్ట్ అవుతున్నారు, చాలా మందికి రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే. సో అయితే ఇక్కడ ఏంటి అని అంటే ప్రాసెస్ ఎన్నో రకాలుగా డబ్బులు సంపాదించుకుంటారు మార్కెట్లో. ఎంతోమంది ఎన్నో రకాలు సంపాదించుకుంటారు. ఇది స్కీమ్ కాదు, స్కామ్ కాదు, 2 విషయాలు చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అంటే మనం ఏం చేస్తున్నామంటే ఒక స్కిల్ నేర్పిస్తున్నాము. ఆ స్కిల్ ఏదైతే ఉందో బిజినెస్ చేయడము, బిజినెస్ నేర్చుకోవడము, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్న స్కిల్ని యూజ్ చేసుకొని వీళ్ళ స్కిల్ లేకపోయినా జనరల్గా ఏంటి అంటే చాలామందికి వాళ్ళ స్కిల్ ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎనీ స్కిల్ ఉన్నా కూడా మనకు డబ్బులు వస్తాయి. అది కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నా కూడా దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామో దాన్ని బట్టి మనకు డబ్బులు అనేది రావడం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమైపోయింది అంటే ఏఐకి ఉన్న స్కిల్ని మనం వాడడం తెలిస్తే ఆ స్కిల్ని మనం యూజ్ చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మనం డబ్బులు సంపాదించుకోవడం. అలా చాలామంది పీపుల్ ఆర్ సేవింగ్ మనీ, పీపుల్ ఆర్ మేకింగ్ మనీ. సో ఎవరైతే చూస్తున్నారో దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ దట్ యాంగిల్. ఎందుకు చెప్తున్నాను అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు మ్యామ్? ఎనీ వాల్యూ క్రియేషన్ ఉంటేనే మనకు డబ్బులు ఇస్తారు. ఎనీ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి నిజంగా ఇప్పుడు మనం మార్కెటింగ్ చేస్తున్నప్పుడు మార్కెటింగ్లో మార్కెటింగ్ మెటీరియల్, కంటెంట్, స్క్రిప్టింగ్, దాని తర్వాత ప్రజెంటేషన్ అనుకోవచ్చు, లేదంటే వీడియో అనుకోవచ్చు, వీడియో మేకింగ్ అనుకోవచ్చు, ఎడిటింగ్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా ఏఐతో చాలా ఈజీ అయిపోయాయి. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఏంటి అంటే 2 లాభాలు. ఒకటి వాళ్ళ బిజినెస్ సేల్స్ పెరుగుతాయి, గ్రోత్ పెరుగుతుంది. ఇంకొకటి దే విల్ ఆల్సో వేరే వాళ్ళకి ఇదే సర్వీసులు ఇచ్చి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక మ్యామ్ 1.67 lakhs సంపాదించింది 1 monthలో. 7 years తర్వాత కెరియర్ రీస్టార్ట్ చేసింది. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ బిన్. అంటే ఎక్కువగా ఎలాంటి కెరీర్ ఉన్న వాళ్ళకి ఏఐ ప్లస్ అవుతుందండి, యాడ్ ఆన్ అవుతుంది? కెరియర్ ఎలాంటిదని కాదు, ఇంట్రెస్ట్. కెరీర్తో సంబంధం లేదు. కెరియర్తో అసలుకే సంబంధం లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, కెరియర్తో సంబంధం లేదు, ఏది లేదు. వాళ్ళకి ఏంటి అంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఒక కసి ఉండడం ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ క్యూరియాసిటీ టు లెర్న్ ఇంపార్టెంట్. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం. థర్డ్ థింగ్ ఏంటంటే డిజిటల్ నాలెడ్జ్ కొంచెం ఉన్నా కూడా ఇట్ యాడ్స్ మోర్ అండ్ మోర్ వాల్యూ. సో అక్కడ ఏమైపోతుంది అంటే వాళ్ళకున్న ఐడియాని ఇమ్మీడియట్గా ఏఐ క్యాన్ మేక్ ఏ వీడియో, ప్రోడక్ట్, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అనుకోవచ్చు, ఏదైనా కూడా ఏఐకి మనం ప్రాపర్గా దాన్ని చెప్పే విధానంలో చెబితే అది మనకు తయారు చేస్తుంది. ఓకే. ఇంతకాలం అడ్వాన్స్ టెక్నాలజీ మనకి పనిచేస్తున్నప్పుడు ఉన్నప్పుడు వేరే వాళ్ళందరూ కూడా దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటున్నప్పుడు మనం కనుక టైం పెట్టి యూజ్ చేసుకొని ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. ఇప్పుడు ఈ 1 yearలో నెక్స్ట్ 1-2 yearsలో నేర్చుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ అంటే హార్డ్లీ నేను మొన్న ChatGPTకి వెళ్ళి అడిగాను, ChatGPT ఏఐని ఎంతమంది వాడుతున్నారు, ఎంతమంది వాడే దాంట్లో ఎంతమంది డబ్బుల కోసం వాడుతున్నారు, ఎంతమంది టైంపాస్ కోసం వాడుతున్నారు. 70-80% ChatGPTని టైంపాస్ కోసం వాడుతున్నారు. ఓకే, రిమైనింగ్ 10-12% మంది మాత్రమే దే ఆర్ యాక్చువల్ యూజింగ్ ఫర్ దేర్ ప్రొడక్టివిటీ, మనీ మేకింగ్ కోసం దీని గురించి యూజ్ చేస్తున్నారు. ఏది ChatGPTని. ఇట్లా ChatGPT లాంటి 50,000 టూల్స్ ఉన్నాయని కూడా మార్కెట్లో ఎవరికి తెలియదు. అవును, ప్రతి ఇండస్ట్రీలో టూల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ డిజైనింగ్ వాళ్ళ టూల్స్ ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళ టూల్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో వచ్చేసింది. మా ఫీల్డ్ చెప్పండి, ఏఐకి సంబంధించి మా ఫీల్డ్ లో మాకు ఎలాంటి టూల్స్ ఉన్నాయి? అవతార్స్ ఉన్నాయి, స్క్రిప్టింగ్స్ ఉన్నాయి, ఏ అవతార్ క్రియేట్ చేయొచ్చు, మీ వాయిస్ క్లోనింగ్ చేయొచ్చు, మీ వీడియో క్లోనింగ్ చేయొచ్చు, ఇట్లాంటి చాలా టూల్స్ వచ్చాయి. ఏజెన్ ఉంది, 11 labs ఉంది వాయిస్ క్లోనింగ్ లో. వాయిస్ ఏజెంట్ కి కూడా 11 labs యాడ్ మేకింగ్ కి సంబంధించి కానీ యాడ్ మేకింగ్ కి కాంటెంట్ క్రియేషన్ కి వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ టూల్. జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఉంది. అందరినీ నేను ఏం చెప్తా అంటే జియో సిమ్ తీసుకోమని చెప్తా. జియో సిమ్ తీసుకుంటే ఏంటి అంటే వాళ్ళు 35,000 రూపీస్ వర్త్ సాఫ్ట్వేర్స్ అన్ని ఫ్రీగా ఇస్తున్నారు మ్యామ్. అందులో నోట్బుక్ LM ఉంది, గూగుల్ VO3 అనే ఒక మోడల్ ఉంది. VO3లో రీసెంట్గా ఆమ్ని అనే ఒక మోడల్ వచ్చింది. ఆమ్ని అనే మోడల్లో మన క్యారెక్టర్ని, మన ఫేస్ని మనం చూపించేసి జస్ట్ ఒక 30 seconds మన వాయిస్ని రికార్డ్ చేస్తే మనమే మాట్లాడుతున్నట్టు వీడియో క్రియేట్ చేయొచ్చు.
ఇన్ హార్డ్లీ లెస్ దాన్ ఒక 5-10 మినిట్స్లో మొత్తం ఒక సినిమాటిక్ యాడ్ కూడా చేయొచ్చు ఓకే. కంప్లీట్గా యాడ్ మేకింగ్కి. మా Yeah. ఫీల్డ్‌కి సంబంధించి కొన్ని డౌట్స్ కూడా నేను వింటున్నానండి. మా దానికి సంబంధించి ఏఐతో క్రియేట్ చేసిన వీడియోకి రెవెన్యూ రాదని, చాలా తక్కువగా వస్తుందని కూడా విన్నాను. ఇది కరెక్టేనండి? లేదు మ్యామ్, వస్తుంది. అది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే మొత్తం ఏ మీద కాకుండా అక్కడ మనం హెచ్ఐ కూడా వాడాలి, హ్మ్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా వాడి వాళ్ళకి ఎఫర్ట్ కనబడాలి. ఎఫర్ట్ కనబడితే ఆటోమేటిక్గా వస్తుంది. అది మార్చేశారు. స్టార్టింగ్లో అలా చేశారు, దాని తర్వాత మళ్ళీ మార్చేశారు. ఎందుకంటే చాలామంది ఏం యూజ్ చేసుకొని కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. యెస్. ఎందుకంటే ఇది జనరేటివ్ ఏ అంటాం మేము. అంటే మనం కొంచెం ఇస్తే మిగతా అంతా జనరేట్ చేసేస్తుంది అది generate దానికి ఉన్న చేస్తుంది. నాలెడ్జ్తోని. సో మనం ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఇచ్చే కామా ఫుల్ స్టాప్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. హుహు. ఒక కామా చేంజ్ ఇచ్చినా కూడా మనకి ఇచ్చేది మారిపోతుంది. ఓకే. ఎందుకంటే మెషిన్ ఎన్కోడింగ్ చేసుకున్నప్పుడు 0110 లాంగ్వేజ్లో చేసుకుంటుంది. హ్మ్. అందుకే అక్కడ మాస్టర్ చేయాల్సిన స్కిల్ ఏంటి అంటే ప్రాంప్టింగ్ అని అంటాం. ప్రాంప్టింగ్, మనం ఎలా మాట్లాడుతున్నాం మెషిన్తోని, ఎలా పని చేపిస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం అది ఇంకా ఇంపార్టెంట్. హ్మ్. సో ఇప్పుడు ఒక చాట్ జీపీటీని ఎక్కడ వాడుతున్నాము, ఒక జెమినీని ఎక్కడ వాడుతున్నాము, ఎనీ టూల్ని మనం లైఫ్లో ఎక్కడ వాడుతున్నాము, మనం ఎంత ఫాస్ట్గా స్పీడప్ చేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఒక హౌస్ వైఫ్ ఉన్నారు. తనేదో ఒక 10th వరకు చదువుకున్నారు. అలాంటి వాళ్ళు అంటే వాళ్ళకంటూ ముందుగా ఒక ఐడియా ఉండుండాలి. ఏఐని యూజ్ చేయాలి అంటే, ఏఐని నేర్చుకోవాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ తనేదో కుకింగ్ మీద వీడియోస్ చేయాలనో, లేకపోతే కుకింగ్‌కి సంబంధించి ఏదన్నా చేయాలి, లేదా టైలరింగ్, లేదా మార్కెటింగ్, అట్లా ఒక ఐడియాతో ముందుకెళ్తే బెటర్ అంటారా? వన్స్ ఏఐలోకి మనం వెళ్ళిన తర్వాత మనం చూస్ చేసుకోవచ్చా? మనం ఏం ఏలోకి చేయాలి అనేది? ఏది ఎగ్జిస్టింగ్ ఉన్న స్కిల్కి రెండు ఆప్షన్స్ మేడం. ఒకటేమో ఎగ్జిస్టింగ్ వాళ్ళకు స్కిల్ ఉంది, మీరు ఇంతకుముందు చెప్పినట్టు కుకింగ్ అన్న అవచ్చు, వాటెవర్ ఇట్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బేకింగ్ అయినా అవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. దానికి ప్లస్ ఏఐ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మార్కెటింగ్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. హుహు. వాళ్ళకి కావాల్సిన పోస్టర్స్ వాళ్ళే చేసుకోవచ్చు, స్క్రిప్ట్ వాళ్ళే జనరేట్ చేసుకోవచ్చు, వీడియోస్ వాళ్ళే తయారు చేసుకోవచ్చు, యాడ్ వాళ్ళే తయారు చేసుకోవచ్చు, ఫోటోషూట్ కూడా వాళ్ళే తయారు చేసుకోవచ్చు, ఒక వెబ్సైట్, ఈకామర్స్ వెబ్సైట్ వాళ్ళే తయారు చేసుకోవచ్చు. దాని తర్వాత బిజినెస్కి మార్కెటింగ్, ప్రమోషన్, లీడ్ జనరేషన్ ఎట్లా తెచ్చుకోవాలి, స్ట్రాటజీ, ఇవన్నిటికీ కూడా డిఫరెంట్ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు గెట్ ఆన్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, నేను ఒక బేకింగ్ బిజినెస్తోని ఒక 1 crore రూపీస్ సంపాదించాలనుకుంటున్నాను, ఎలా సంపాదించుకోవాలి, నేను ఎలా ఐడియాస్ ఇవ్వాలి, నాకు ఎట్లెట్లు చేస్తే బాగుంటుంది, ఎటువంటి కొత్త కాన్సెప్ట్ తీసుకురావాలి, కొత్త రెసిపీయే తీసుకురావాలి ఆల్ టుగెదర్గా, లేదంటే ఎక్కడ అమ్మితే బాగుంటుంది, నాకున్న స్కిల్ ఇది, నాకున్న ఎక్స్పీరియన్స్ ఇది, నాకున్న టైం ఇది, ఇవన్నీ మ్యాచ్ చేసి నాకు ఒక 1 yearలో 1 crore రూపీస్ ప్లాన్ ఇవ్వు. మొత్తం డీటెయిల్గా ప్లాన్ ఇస్తుంది. నీకు ఎన్ని రకాల ఇన్కమ్స్ ఉండాలి, ఒకటేమో డిజిటల్ రెవెన్యూ ఉండాలి, అంటే నువ్వు వీడియోలు కూడా రికార్డ్ చేసి పెట్టు, ఇంకొకటేమో నువ్వు ఇంకొక రెవెన్యూ మోడల్ క్రియేట్ చేసుకో, క్లాసెస్ నేర్పియు అని చెప్తుంది, ఇంకొకటేమో సేల్స్ చేయమని చెప్తుంది, ఇంకొకటేమో ఈకామర్స్ స్టోర్ స్టార్ట్ చేయమని చెప్తుంది. అలా మొత్తం ఒక స్ట్రాటజీ ప్లాన్ కూడా ఇచ్చి ఒక ఫుల్ ఫ్లెజ్గా వాళ్ళకి ఏంటి అంటే, చాలామందికి మీరు ఇంతకుముందు చెప్పారు, ఏంటి అంటే వాళ్ళకి స్టార్ట్ చేద్దామని ఉంటుంది, ఐడియా ఉంటుంది, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు, ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలీదు, అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. మేజర్గా ఏంటంటే సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా స్టార్ట్ చేస్తా అంటే నీకు తెలీదు, నువ్వు నీకు రాదు, చేయగలుగుతావా, నీకు అంతా రాదు నువ్వు అని చెప్పి, చేయగలుగుతావా అంటే. యా అలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటే ఇట్ బికమ్స్ ఈజీ. అండ్ ఇంకొకటి, టెక్నాలజీ వాడాలా అని అంటే చాలామంది భయం ఏమో అని అనుకుంటారు. గూగుల్ వాడుతున్నారు, గూగుల్ వెనకాల కూడా ఏఐ, ఎప్పటి నుంచో వాడుతున్నాం మనం గూగుల్. మనకు సో అలా తెలియకుండానే వాడేస్తున్నాం. గూగుల్ మ్యాప్స్ వాడుతున్నాం ఏఐ, వాయిస్ అసిస్టెంట్ ఏఐ, ఐఫోన్లో మనము ఫేస్ అన్లాక్ ఏఐ, కంప్యూటర్ విజన్ టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీస్ అంటాం ఏఐ, ఎప్పటి నుంచో వాడుతున్నాం. 3-4 years నుంచి ముందు నుంచే మనం రోబోటిక్ సర్జరీస్ చూస్తున్నాం. అవును. సో ఇక్కడ వీఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ దట్ ఈకోసిస్టమ్. ఇది ఏంటి, మనం ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళ బిజినెస్కి దాన్ని ఇంకో 10 times గ్రో చేసుకోవడానికైనా ఏఐతో ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మ్మ్. ఎందుకంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎనీ బిజినెస్ మ్యామ్. అవును. ఎంత ఎక్కువ మార్కెటింగ్ అవుతే అంత ఎక్కువ సేల్స్ అవుతాయి, మ్మ్. ఎంత ఎక్కువ సేల్స్ అవుతే అంత ఎక్కువ బిజినెస్ పెరుగుతుంది, బిజినెస్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఎవ్రీవేర్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అండ్ ఇంకోటి ఏంది, ఇక్కడ ఏమైపోయింది అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ కోసం మనం వెతుకుతున్నాం, టెక్నాలజీతోనే మనం సాల్వ్ చేయొచ్చు అని అంటే ఈజీగా ఒక టూల్ లవబుల్ ఉంది, bolt.new ఉంది. ఇటువంటి టూల్స్ ఏం చేస్తాయంటే మనకున్న ఐడియాని వాయిస్ కమాండ్ ద్వారా కూడా మనం చెబితే అది మనకు ఒక ప్రోడక్ట్ తయారు చేసేస్తుంది. వెంటనే హోస్ట్ అయిపోయి కూడా దాని వెబ్సైట్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, సర్వర్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అక్కడే మనకి పబ్లిష్ చేస్తుంది. అప్పుడు ఏమైపోతుందంటే మనకు ఒక టెస్ట్ చేయడానికి ఒక ప్లే గ్రౌండ్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా మనకి ఉండిపోతున్నాయి. ఓకే. అండ్ ఇన్ కేస్ ఫెయిల్ అయినా కూడా పర్లేదు, మళ్ళీ ఇంకోటి చేసుకోవచ్చు. మ్మ్. సో ఇలా ఒకటి ఆపర్చునిటీ ఉంది. సెకండ్ ఆపర్చునిటీ ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళు ఇంట్లో కూర్చుంటారు కాబట్టి, ఖాళీ టైం ఉంటుంది కాబట్టి, ఈ పోస్టర్స్ మేకింగ్ అనుకోవచ్చు, వీడియోస్ తయారు చేయడం అనుకోవచ్చు, యాడ్స్ తయారు చేయడం అనుకోవచ్చు. ఎందుకు హౌస్ వైఫ్ స్పెషల్గా చెప్పేది ఎందుకు అంటే మ్యామ్, జనరల్గా ఉమెన్కి పేషెన్స్ ఎక్కువ, క్రియేటివిటీ చాలా ఎక్కువ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ సరిత అని ఉండేది. రాత్రి 11:30కి ఒక చిన్న కాన్సెప్ట్ తన మైండ్లోకి వచ్చింది. తన మైండ్లోకి వస్తే వెంటనే గ్రాక్ అనే ఒక టూల్ ఉంటుంది, గ్రాక్ ఇమాజిన్లో ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పెట్టేసి పడుకుంది. పొద్దున్న లేసేసరికి 2 లక్షల వ్యూస్ వచ్చేసాయి ఆ వీడియోకి.
కృష్ణుడు ఇలా చేయితోని ఇలా బ్లెస్ చేస్తున్నట్టు ఒక చిన్న ఆలోచన వచ్చింది తనకి. ఆ ఆలోచనని వెంటనే ఇంప్లిమెంట్ చేసింది. వెంటనే ఇంప్లిమెంట్ చేసి ఆటోమేటిక్‌గా వీడియో చేసి పెట్టేసింది. అండ్ తను అసలు ఊహించలేదు. తనకున్నది ఓన్లీ ఒక 100, 200 ఫాలోవర్స్. పొద్దున్న లేచేసరికి 2,00,000 వ్యూస్ అయిపోయాయి. 1,200 ఫాలోవర్స్‌కి వెళ్ళిపోయారు. సో, ఇట్స్ లైక్ ఏంటి అంటే అటువంటి రిజల్ట్స్ వస్తున్నాయంటే వస్తున్నాయి. వాళ్ళు ట్రై చేయరు బేసిక్‌గా. సో, ట్రై చేసిన వాళ్ళకి రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ సెకండ్ ఆపర్చునిటీ ఏంటి అంటే వాళ్ళు నేర్చుకొని ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ నేర్చుకొని వేరే స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి మార్కెటింగ్ అవసరం. అందులో డిజిటల్ మార్కెటింగ్ అవసరం. ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గనక వాళ్ళు చేసిస్తుంటే ఈజీగా దే కెన్ మేక్ మనీ. హౌ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ? ఒక వెబ్సైట్ చేసేస్తే మార్కెట్లో 15,000 రూపీస్ టు 20,000 రూపీస్ ఈజీగా ఛార్జ్ చేస్తారు. ఏఐతోని నేను నేర్చుకొని ఏఐతోని వెబ్సైట్ ఒక 30 మినిట్స్లో చేసేయచ్చు. ఓకే. మంచి ఒక 2-3 వెబ్సైట్ చేసినాక 5-10 మినిట్స్లో కూడా చేసేయచ్చు. ఓకే. తర్వాత ఇంకొక విషయం విన్నాను నిఖిల్ గారు, ఏఐ టూల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతా ఉన్నాయి, లేటెస్ట్వి వచ్చేస్తూనే ఉన్నాయి అనేసి. మరి నేర్చుకునే క్రమంలో ఎట్లా ముందుకు వెళ్ళటం అంటారు? నేర్చుకోవడం ఎవ్రీడే మనం ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ లెర్నింగ్కి పెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మ్యామ్, అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా నేను చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే ఎక్కువ నేర్చుకుంటే టూ మచ్ కన్ఫ్యూజన్ అయిపోతారు. ఓకే. సెకండ్ థింగ్, ఉన్నదాన్ని ఎగ్జిస్టింగ్ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసిన అంత వాస్ట్ ఉంది మ్యామ్. ఓన్లీ ఒక చాట్ జీపీటీ అనుకోండి, జెమినీ అనుకోండి, దాన్ని టు ద ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసినా కూడా ఒక బిజినెస్ ఓనర్ చాట్ జీపీటీని 300 రకాలుగా వాడుకోవచ్చు. 300 వేస్. యూ నేమ్ ఎనీ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్లో యూస్ కేసు ఉంది ప్రతి దానికి. ఫ్యూచర్లో మనకు మొత్తం కూడా ఏంటి అంటే 1 man కంపెనీస్ రాబోతున్నాయి. అంతా ఏఐ ఏజెంట్స్ పనిచేస్తాయి. ప్రతి ఒక్క జాబ్ రోల్కి ఒక ఏఐ ఏజెంట్కి ఇచ్చేస్తాం. ఆ ఏజెంట్ ట్రైన్ చేసేసి నాకు ఇలా పని చేయని చెప్పేస్తాం, అలానే పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవ్రీవేర్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ అ వెరీ మచ్ ఫాస్ట్. సో ఇప్పుడు మొన్న టీసీఎస్ కూడా వాళ్ళు కూడా చెప్పారు, ఎంతమంది అయితే వర్క్ ఫోర్స్ ఉందో నెక్స్ట్ 3 yearsలో మేము వాళ్ళ క్లౌడ్తో టైఅప్ అయిపోయి దే ఆర్ సెట్టింగ్ అప్ ఏఐ ఏజెంట్స్ ఇన్ ఆల్ ఆర్గనైజేషన్ అన్ని లెవెల్స్లో. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏం కావాలి మ్యామ్? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎనీ బిజినెస్ ఓనర్కి ROI అనేది ఇంపార్టెంట్. వాళ్ళు తక్కువ ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ పని చేయించుకుంటున్నారు, ఏఐని యూజ్ చేస్తున్నారు, ఎఫిషియెంట్గా వర్క్ చేస్తున్నారు, అయిపోతుంది. ఎనీవేర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైనా డేటా అనేది ఇన్వాల్వ్ అయి ఉంది అంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారు. సింపుల్ ఫండా. అండ్ ఏదైనా మనం రిపీటెడ్ టాస్క్ చేస్తున్నాం, ఏని వాడతారు. ఈవెన్ ఒక బ్రష్ ఎగ్జాంపుల్ తీసుకోండి, డైలీ బ్రష్ చేసుకుంటున్నాం. ఓరల్ బి వాళ్ళు ఎలక్ట్రిక్ బ్రష్ తీసుకొచ్చారు. ఎందుకంటే పీపుల్ చాలామంది రాంగ్గా బ్రష్ వేసుకుంటున్నారు అని చెప్పి తెలిసి ఇమీడియట్గా దే హ్యావ్ ఇన్వెన్షన్ అండ్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఇలా చాలా ప్లేసెస్లో రిపీటెడ్ వర్క్ ఏదైతే ఉందో అది రోబోటిక్స్, అది కూడా బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ ఏఐ. ప్రాపర్గా వాళ్ళు యూజ్ చేసుకొని ఎక్కడ వాడగలుగుతారు, వాళ్ళు నిజంగా లైఫ్లో ప్రాబ్లం ఏముంది, అదే ప్రాబ్లం వేరే వాళ్ళ లైఫ్లో కూడా ఉంది అని అనుకుందాం, దాన్ని సాల్వ్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ స్టార్టప్. ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రాబ్లం ఉందా, సాల్వ్ చేస్తే ఇట్ బికమ్స్ ఏ ప్రోడక్ట్. ముందు టెక్నాలజీ చేయాలి, చేసుకోవాలి, ఎవరికైనా కావాలి అంటే సో మచ్ కాస్ట్లీ అఫైర్. ఇప్పుడు హ్యాండ్స్లో వచ్చేసింది. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంది. ఎవరు యూజ్ చేసుకుంటారో వాళ్ళు షైన్ అవుతారు. ఎవరైతే యూజ్ చేసుకొని ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వాళ్ళకి వస్తుందో వాళ్ళు మార్కెట్లో నిజంగా సక్సెస్ఫుల్ అయిపోతారు వెరీ ఫాస్ట్గా. ఇంతకుముందు నెగిటివ్గా కామెంట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఏంటిదంటే, చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రాసెస్ని బిలీవ్ చేసి ట్రస్ట్ చేసి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అండ్ దే ఆర్ గెటింగ్ సక్సెస్ఫుల్. రోజు నేను నా వాట్సాప్ ఛానల్ కూడా ఎవ్రీడే ఐమ్ పోస్టింగ్, ఎవ్రీడే ఏదో ఒకటి. చాలామంది ఉమెన్, చాలామంది హౌస్ వైఫ్, బిజినెస్ ఓనర్స్ చేసేసి వాళ్ళు దే ఆర్ సెండింగ్ మీ ప్రూఫ్ ఆల్సో, ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్, సింపుల్గా దే ఆర్ డూయింగ్ ఇట్. ఒక నార్మల్ పీపుల్ ఏఐ నేర్చుకోవాలంటే సుమారుగా ఎన్ని రోజులు పడుతుందండి? మన దగ్గర మనం నేర్పించేది ఫస్ట్ 21 days నేర్పిస్తున్నాము. 21 daysలో 100 AI టూల్స్ నేర్పిస్తున్నాము. 21 daysలో 100 AI టూల్స్ తర్వాత ఎవ్రీ సండే ఒక 2 hours క్లాస్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 year ప్రోగ్రామ్ లాగా మనం రన్ చేస్తున్నాం. 85 classes in 1 year. సింపుల్గా నేర్చుకోవచ్చు. ఎవ్రీడే ఒక 1.5 hour క్లాస్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఒక 1 hour ప్రాక్టీస్ చేసుకుంటే ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ దెమ్. టైమింగ్స్ ఎలా ఉంటాయండి? మార్నింగ్ 6 o'clock to 7:30 ఒక బ్యాచ్ ఉంది మ్యామ్. ఈవినింగ్ 7:30 to 9 ఇంకొక బ్యాచ్ ఉంది. మార్నింగ్ ఈవినింగ్ 2 బ్యాచెస్లో నేర్పిస్తున్నాం. అంటే ఇప్పుడు రకరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయండి. మీరు అన్నట్లుగా ఫోన్లో కూడా అవైలబుల్గా వచ్చేసింది, సెల్లో కూడా కదా. సో మీరు నేర్పిస్తున్న కోర్సు అందరికీ ఎఫర్టబుల్గా ఉందా, ఎట్లా ఉంది? చాలా అఫోర్డబుల్గా ఉంది మ్యామ్. ఇప్పుడు 85 లైవ్ క్లాసెస్ మనం నేర్పించేది ఏదైతే ఉందో లైఫ్ టైం రికార్డింగ్ యాక్స్ ఉంటుంది. వాళ్ళకి మనం ఒక మొబైల్ యాప్ కూడా ఇస్తాం, సూపర్ AI అకాడమీ అని మొబైల్ యాప్. మన కోర్స్ పేరు వచ్చేసి తెలుగు AI బూట్ క్యాంప్. లాస్ట్ 1 year నుంచి చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 1.5 year అయింది. లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము. ఇప్పటికి ఒక 8-9 బ్యాచెస్ చేసాము. అండ్ చాలా ఈజీగా ఇంటరాక్ట్గా ఉండే విధంగా మొబైల్లో కూడా వాళ్ళు ఎలా చేసుకోవచ్చు, ఏఐతోని వెబ్సైట్స్, ఏఐతోని ఎడిటింగ్ ఎలా చేసుకోవచ్చు, ఏఐతోని డిజైనింగ్ ఎలా చేసుకోవచ్చు. చాలామంది ఇంట్లో నుంచి నేర్చుకుంటున్నారు,
ఎర్న్ చేస్తున్నారు. మొత్తం యాప్ ఉంటుంది, వాళ్ళ డౌట్స్ అయినా ఏవైనా అందులో సాల్వ్ చేస్తుంటాం ఎవ్రీథింగ్. అండ్ అందరికీ అఫోర్డబుల్గా ఉండాలని మీకు ఆల్రెడీ నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, మేము ఒక ఏఐ మిషన్ మీద వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సైడ్ ఆపర్చునిటీస్ అన్ని తీసుకెళ్తుంది అని అనుకుంటే, ఇంకొంతమంది ఏంటి అంటే ఏఐని ఒక ఆయుధం లాగా యూజ్ చేసి దే ఆర్ క్రియేటింగ్ సో మెనీ ఆపర్చునిటీస్. ఏఐతోని ఆంటర్ప్రినర్స్ని, ఏఐతోని ప్రాబ్లమ్ సాల్వర్స్ని, ఏఐతోని క్రియేటర్స్ని, ఏఐతోని హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బిజినెస్ ఓనర్స్గా మార్చడానికి మేము ఏఐ మిషన్ మిలియన్ పైన వర్క్ చేస్తున్నాము. బై 2030 వీ వాంట్ టు ఎంపవర్ 1 million పీపుల్. సో అందరికీ తెలుగులో ఈజీగా అర్థమయ్యే విధంగా నేర్పిస్తూ ఎంపవర్ చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ సక్సెస్ఫుల్ అండ్ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ ఆల్సో బికాస్ దే ఆర్ గెటింగ్ రిజల్ట్స్. ఓకే, రైట్ నిఖిల్ జీ. ప్రెజెంట్ అయితే నా దగ్గర ఉన్న డౌట్స్ అన్ని మీ ముందు ఎక్స్ప్రెస్ చేశాను, అన్నీ అడ్రస్ చేశారు. మరిన్ని వీడియోస్ చేద్దామండి. మనకి ఈ వీడియోకి కింద వచ్చిన కామెంట్స్ అన్నింటినీ కూడా తీసుకుని పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వాటిని మనం అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.